ప్రచారంలో లేక, అవగాహన లేక కొంతమంది మనం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి అది ఏంటి దాని యొక్క మహత్యం ఏంటని ఏమీ తెలియనప్పుడు మనకు అనుమానం వస్తుంది. అన్నీ తెలిసాక కూడా తప్పు చేయొద్దు గదా! అవును. తెలియనప్పుడు తప్పు చేశారు సంతోషం. ఇప్పుడు తెలుస్తుంది. మనం 4 రోజులు అడ్జస్ట్ చేసే లోపల ఏమి ఇబ్బంది ఏం గాదుగా. అంటే కొంతమంది తెలిసి గూడా చేస్తున్నారు. అది వారి మూర్ఖత్వం అది. ఇప్పుడు మూర్ఖత్వం. మీరలా అంటున్నారు 11 రోజులలో అవును. ఎళ్ళిపోయే వాళ్ళున్నారు. మరి అవును. వాళ్ళని ఎవరు జెప్పి మీరెళ్లి ఆపగలుగుతారా? ఆపలేం. ఎవరు ఆపాలి ఆయనకు? భగవంతుడు ఆపాలి. ఒకవేళ మొండిగా వచ్చాడనుకోండి, ఎవరు చూడాలి? భగవంతుడే చూడాలి. అది అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ప్రసాదాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందండి. పద్ధతిలో మనం వెళ్ళాలి అనుకుంటే దాన్ని గౌరవించండి. పద్ధతి మేము చేయలేకనుకుంటే నమస్కారం చేసి మీరు దూరం ఉండండి. ఇబ్బంది ఏం లేదు. మనం ఒక్కళ్ళం పోకపోతే శబరిమలకి ఏమి ఇబ్బంది ఏం లేదు. అవును. మనలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అవును. ఇవాళ రేపు 90 సంవత్సరాల మీరు మొన్ననే మీడియాలో చూసిండొచ్చు. 92 సంవత్సరాల తల్లి, ఒక మహాతల్లి. ఆమె నడుచుకుంటూ శబరిమలకి ఇరుముడి చేసుకుంటూ ఎవరైనా సహాయం పట్టుకుంటే ఇరుముడి తన ఇంటి నుంచి తీసుకొని, ఇరుముడితో తనకు 92 సంవత్సరాలంటే ఇక్కడ వయసా ప్రాముఖ్యత, పద్ధత పద్ధతి. ప్రాముఖ్యత అంటే పద్ధతినే పద్ధతినే ప్రాముఖ్యత అని పాటిస్తారు. చెప్పిన ఆ తల్లికి శతకోటి వందనాలు. మేము చూసాం, చాలామంది చూసాం. చాలా ఆనందం అనిపించింది. ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకోసమని శబరిమల నియమ నిబంధనలు కాపాడేవారే దయచేసి రండి. లేకపోతే దాన్ని మీరు వచ్చి ఇబ్బంది పెట్టి 10 మందిలో చర్చ చేయకుండా అయ్యేటట్టు చేయకూడదని భక్తులకందరికీ మా విజ్ఞప్తి.